సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే విజయవాడలోనే విజయకీలాద్రి టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నాను ఈరోజు. సో ప్రజెంట్ నేనైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. సో సేమ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం అలా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక రూట్ వస్తుంది, లెఫ్ట్కి ఒక రూట్ వస్తుంది. సో స్ట్రైట్గా వెళ్తే మనం ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్ళిపోతాం. సో స్ట్రైట్గా కాకుండా మనం లెఫ్ట్ తిరిగేసి చూసారు అక్కడ పోస్టర్ కనిపిస్తుంది. సో మనం లెఫ్ట్ తిరిగేసి అలా వెళ్ళిపోతే మనం ఆ టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోతాము. సో ఈ టెంపుల్ కోసం నేను మొత్తం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది. సో ఆ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోతే ఆ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో రీసెంట్ టైమ్స్లో ఇంకా ఫేమస్ అవుతుంది. నేను షూట్ చేసి మొత్తం చూపిస్తాను. సో లోపలికి రాగానే ఇక్కడ బైక్స్ అయితే మనం ఇక్కడ పార్క్ చేసుకోవాలి. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకొని సో బస్సెస్లో అయితే మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదే అనమాట బస్సు. సో ఇలా మనం పైకి అయితే వెళ్ళిపోవాలి. సో ఇది టికెట్ 30 రూపీస్. సో పైకి కిందకి అనమాట. సో మనకి ఏంటంటే తిరుపతిలో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో హాయ్ గైస్, సో ప్రజెంట్ అయితే నేను టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఫస్ట్ మనం ఇక్కడ వీడియోస్ తీయాలంటే మాత్రం పర్మిషన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ అతన్ని మనం పర్మిషన్ అడిగి సో అప్పుడు మన వీడియో అయితే షూట్ చేసుకోవాలి. సో నేను అయితే అడిగాను వాళ్ళని. సో అయితే ఓకే తీసుకోండి పర్లేదు అని చెప్పారు. సో ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ ఉంది కదా టెంపుల్, ఇదే ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా మనం పైకి వెళ్ళిపోతే మొత్తం మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అంటే చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టారు అనమాట ఇక్కడ. సో విడివిడిగా నేను ఒక్కొక్క టెంపుల్ని నేను చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. సో ఇలా మనం స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న టెంపుల్స్ని అయితే దర్శించుకోవాలి. సో ఈ టెంపుల్స్ అన్నీ ఒకదానితో ఒకటి కనెక్షన్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ దర్శనం చేసుకోగానే సో పక్కన ఇంకో టెంపుల్స్ ఉంటుంది. అలాగా మనకి ఏంటంటే అరేంజ్మెంట్ అయితే బాగుంది. ఒక్కొక్క టెంపుల్ దర్శనం చేసుకుందామండి ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే విశ్వక్షేణుల యొక్క టెంపుల్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ దర్శించుకుందాం రండి ఇప్పుడు. సో విశ్వక్షేణి యొక్క టెంపుల్ దర్శనం అవ్వగానే పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది. సో ఈ 2 టెంపుల్స్ ఎంట్రన్స్లో పెట్టారనమాట. సో ఈ 2 టెంపుల్స్ని దర్శనం చేసుకున్న వెంటనే ఇక్కడ నుంచి వెంటనే ఇంకో డివియేషన్ ఉంది వేరే టెంపుల్కి వెళ్ళడానికి. సో అక్కడ కూడా మనం వెళ్దాం. సో పక్కనే మనకి ఇంకో మెట్లు అయితే ఉంటాయి. సో ఇలా ఎక్కగానే మనకి ఇంకో టెంపుల్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 3 టెంపుల్స్ ఉన్నాయి, అంటే 3 దేవుళ్ళని అయితే అరేంజ్ చేశారు. సో ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటంటే మనకి రామానుజ స్వామి వారి టెంపుల్ అయితే ఉంది. సో అలాగే ఇంకో 2 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో 2 టెంపుల్స్ని దర్శించుకుందాం. మొత్తం 3 టెంపుల్స్ని అయితే దర్శించుకుందారండి ఇప్పుడు. అండ్ ఇక్కడ హోమాలు కూడా చేస్తారనుకుంటాను. సో హోమం అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. సో నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది, మంచి స్పిరిచువల్ వైబ్ అయితే వచ్చింది. సో ఈ 3 టెంపుల్ దర్శనం అవ్వగానే మళ్ళీ పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంది. సో కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉంది. సో ఈ టెంపుల్ కూడా ఒకసారి దర్శించుకున్నారండి. సో ఫస్ట్ అయితే ఈ టెంపుల్ని క్లోజ్ అయ్యి ఉంది. సో ఇప్పుడైతే ఓపెన్ చేశారు. సో నేను చూపిస్తాను రండి. ఈ దేవుని కూడా ఒకసారి దర్శించుకుందాం రండి. సో ఇప్పుడు మనం ఇంకో టెంపుల్ కూడా దర్శించుకుందాం. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ వెంకటేశ్వర స్వామి అండ్ దుర్గా అమ్మవారి తల్లి టెంపుల్ అయితే ఉంటాయి. సో చూపిస్తాను రండి, చాలా బాగుంటుంది అనమాట. సో చూసారా వెంకటేశ్వర స్వామి టెంపుల్.
సో ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే అమ్మవారి తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. సో చూడండి, చాలా మంచి స్పిరిచువల్ వైబ్ అయితే వచ్చింది నాకైతే. సో ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇదంతా స్ట్రైట్ అనమాట, అంటే ఒక టెంపుల్ పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. దర్శనం అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకో టెంపుల్ని అయితే దర్శించుకుందాం. సో ఈ టెంపుల్ కూడా ఒకసారి దర్శించుకున్నారండి. సో ఇప్పటి వరకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ అంటే ఎలా ఉంటుందంటే, చుట్టూ లోటస్ ఉండి మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. సో అమ్మవార్లందరినీ విడివిడిగా అక్కడే ఆ టెంపుల్లోనే లైన్కి అరేంజ్ చేశారు. చూపిస్తాను, చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి మీరు కూడా. సో ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని, ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్లోనే అమ్మవారు విగ్రహాలు అనేవి ఉంటాయి. అంటే మనకి అమ్మవార్లు ఎంతమంది ఉన్నారో అమ్మవార్లు అందరి విగ్రహాలు ఇక్కడ పెట్టారు. సో ఇండివిజువల్గా గుళ్ళు అయితే అరేంజ్ చేశారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనం ఒక్కొక్క గుడిని నేను ఇక్కడ చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ప్రజెంట్ అయితే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం అయితే చేసుకుందాం. సో దర్శనం అయ్యాక మనకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శనం చేసుకున్నారండి ఇప్పుడు. సో ఇది శ్రీ అమ్మవారు అనమాట. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం. సో చాలా బాగుంది ఈ టెంపుల్, ఎందుకంటే అమ్మవారి అందరినీ విడివిడిగా ఇక్కడ అరేంజ్ చేశారు. సో డిఫరెంట్ టెంపుల్స్ లాగా. సో బాగుంది. సో ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అవ్వంగానే, సో ఇక్కడ పక్కనే మనకి శ్రీ వీరలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు. సో ఈవెన్ ఒకసారి దర్శనం చేసుకున్నాం. సో అందరినీ అలా ఇండివిజువల్గా అరేంజ్ చేశారు. చాలా బాగుంది, చాలా మంచి కాన్సెప్ట్ అనమాట ఇది ఈ టెంపుల్లోనే. సో మనకి శ్రీ వీరలక్ష్మి అమ్మవారి దర్శనం అయ్యాక అలా కొంచెం మనం జస్ట్ కొంచెం డిస్టెన్స్ రాగానే ఇక్కడ శ్రీ ధనలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు. చూసారా, చాలా బాగున్నాయి అన్నమాట అమ్మవార్లందరినీ ఇలా అరేంజ్ చేయడం అనేది. సో ఇది అయిపోయగానే ఇక్కడ శ్రీ సంతానలక్ష్మి అమ్మవారు అనమాట. చూసారా, సంతానలక్ష్మి అమ్మవారు చాలా బాగుంది. నాకైతే ఈ టెంపుల్ అయితే చాలా నచ్చింది అనమాట. సో అలా మనకి కొంచెం ముందుకు రాగానే శ్రీ జయలక్ష్మి అమ్మవారు. చూసారా, జయలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ధాన్యలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు. సో ధాన్యలక్ష్మి అమ్మవారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారు. సో ఈవిడ ధైర్యలక్ష్మి అమ్మవారు అనమాట. సో నెక్స్ట్ శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు అన్నారు ఇక్కడ. చూసారా, సో చాలా బాగుంది అమ్మవార్లందరినీ ఒక దగ్గర అరేంజ్ చేయడం అనేది. సో అమ్మవార్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ లోపల పంతులు గారు కూడా మంచిగా లైట్స్ వేసుకొని మరి వీడియోస్ తీయండి అని చెప్పారు, ఎంకరేజ్ చేశారు. సో చాలా థ్యాంక్ యూ. అండ్ సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ, ఎందుకంటే అమ్మవాళ్ళందరినీ ఒకే దగ్గర దర్శించుకోవడం అనేది చాలా బాగుంది. సో ఒకసారి మాత్రం అంటే విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం అయితే ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ విజయ కీలాద్రి దర్శనం కూడా చేసుకోండి. అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్. సో ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇంకా రెడీ అవుతుంది. సో విగ్రహం కూడా ఇంకా ఓపెన్ చేయలేదంట. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ కూడా ఏమైనా ఉన్నాయేమో అని. సో అక్కడ కూడా
అండ్ ఆ విగ్రహం అయితే ఓపెన్ చేయలేదు, కానీ ఒకసారి చూద్దాం టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఏంటి అనేది. టెంపుల్ అయితే ఉంది. సోమవారం దర్శనం అవ్వగానే పక్కన ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం. సో ఇది వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఫైనల్లీ అన్ని దేవుళ్ళ దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే అన్ని దేవుళ్ళని ఒకే చోట దర్శనం చేసుకోవడం అనేది ఒక మంచి విషయం. అది నాకైతే చాలా మంచిగా ఒక మంచి స్పిరిచువల్ వైబస్ పాజిటివిటీ అయితే వచ్చింది. సో ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ విజిట్ చేద్దాం అనుకుంటారో ఈ టెంపుల్ కూడా ప్లాన్ చేసి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్. ఇంకా హనుమాన్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది కూడా కన్స్ట్రక్షన్ అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఎక్కడైతే బైక్స్ కానీ అలౌ చేయట్లేదు, బైక్స్ అయితే పైకి వెళ్ళనివ్వట్లేదు, జస్ట్ ఓన్లీ మనం బస్సులోనే వెళ్ళాలి. కార్స్ అలౌ చేస్తున్నారు. సో బస్సులో అయితే పర్ హెడ్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో సింగిల్ పర్సన్కి. సో అప్ అండ్ డౌన్ అనమాట. సో అంటే 30 రూపీస్తోనే మనం పైకి వెళ్ళిపోవచ్చు, పైనుంచి కూడా కిందకి దిగిపోవచ్చు అనమాట. సో 30 రూపీస్ అనమాట బస్కి, ఒక సింగిల్ పర్సన్కి. సో అయితే ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఈరోజు. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఎప్పుడైనా సరే. అండ్ ఈ టెంపుల్ కోసం చెప్పాలంటే చెప్పాను కదా, టెంపుల్ అంటేనే ఒక స్పిరిచువల్ వైబ్, మనకి చాలా బాగుందన్నమాట టెంపుల్. అండ్ అంటే మనం కొండ ఎక్కంగానే అక్కడి నుంచి విజువల్స్ విజయవాడ సిటీ అంతా బాగా కనిపిస్తుంది. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. మంచి విజువల్స్ అయితే ఉంటాయి విజయవాడ సిటీ అంతా. అండ్ సో అందరూ ఈ విజయ కీలాద్రి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.